హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎట్ ద రేట్ ఆఫ్ లైఫ్ క్రాఫ్ట్ క్రియేషన్స్. టుడే వీడియోలో మనము వేస్ట్ కార్డ్బోర్డ్ యూస్ చేసుకొని హోలీ డై కిట్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం కలర్ డాట్ వేసినప్పుడు కలర్ ఎలా స్ప్రెడ్ అవుతుందో ఆ మోడల్లో మనం ఇక్కడ కలర్ డాట్ అనేది డ్రా చేసుకున్నాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఏదైతే నేను డ్రా చేస్తున్నానో అది స్లో మూమెంట్లో మీరు కూడా ఇలాగే ఇమేజ్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఒక్కొక్క డ్రాయింగ్ అనేది ఈ విధంగా డ్రా చేసుకుంటూ కార్డ్బోర్డ్ అనేది మనం కట్ చేసుకుంటే మన హోలీ డై కిట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇది ఆన్లైన్లో చూసారంటే మినిమం 200 to 400 సంథింగ్ ఎంతో ఉంది నేను చూసింది. సో అంత ఖర్చు పెట్టే మొదలు మనం ఇంట్లోనే మన హ్యాండ్స్తో వేస్ట్ కార్డ్బోర్డ్ మీద ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చామంటే మనకు హ్యాపీ ఫీల్ ఉంటుంది కదా. మనం చేసిన క్రాఫ్ట్ వచ్చేసి పిల్లలు ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ పెయింటింగ్ డ్రాయింగ్ వేసుకొని హ్యాపీ ఫీల్ అవుతారనమాట. ఇక్కడ చూడండి, పిచికారీస్ డ్రా చేస్తున్నాను. సో మీరు ఈ విధంగా డ్రా చేసుకొని కటింగ్ అనేది చేసి పిల్లలకి ప్రజెంట్ చేయండి. ఈ హోలీ టైంలో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి డ్రాయింగ్ అనేది చేసుకుంటారనమాట. అండ్ ఈవెన్ దో మనము హోలీ ఎందుకు సెలబ్రేట్ చేస్తామని కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయండి. అందువల్ల వాళ్ళకి మన ఎథిక్స్ కూడా తెలుస్తాయన్నమాట. సో నాకు తెలిసిన హోలీ స్టోరీ గురించి నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. మీకు తెలిసిన స్టోరీ గురించి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. భక్త ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి కొడుకు అన్నమాట. హిరణ్యకశిపుడికి అయితే మహావిష్ణువు అంటే చాలా కోపం, ఆయన్ని అసలు పూజించాడు అనమాట. భక్త ప్రహ్లాదుడు నిత్యం మహావిష్ణువుని పూజిస్తూ ఆయన్ని జపిస్తూనే ఉంటాడు. ప్రతి నిమిషం మహావిష్ణువునే ధ్యానిస్తూ ఉంటాడనమాట. బట్ హిరణ్యకశిపుడికి అది అంటే చాలా కోపము. భక్త ప్రహ్లాదుడు ఆ విధంగా చేయటం చూసి ఎన్నో విధాలుగా చెప్తాడు భక్త ప్రహ్లాదుడికి ఈ విధంగా విష్ణువుని పూజించవద్దు అని చెప్పేసి. కానీ భక్త ప్రహ్లాదుడు నిత్యం మహావిష్ణువుని జపించటం, ప్రార్థించటం చేస్తుంటాడనమాట. ఇది చూసిన హిరణ్యకశిపునికి చాలా కోపం వస్తుందన్నమాట. అలా కోపం వచ్చి భక్త ప్రహ్లాదుడిని చాలా విధాలుగా గాయపరుస్తాడు. అలా గాయపరిచిన ప్రతి ఒక్కసారి మహావిష్ణువు లీల వల్ల చిన్న ఎలాంటి గాయం కూడా కాకుండా భక్త ప్రహ్లాదుడు బాగుంటాడనమాట. ఇలా చాలాసార్లు ఎన్ని విధాలుగా ఏనుగుల దగ్గర కొండల మీద నుంచి కిందకి తోయటం, అండ్ మళ్ళీ వచ్చేసి కొరడాలతో కొట్టించటం, కొరడాలతో అంతమంది సైన్యం కలిసి కొడుతున్నా కూడా భక్త ప్రహ్లాదుడికి చిన్న గీర కూడా పడదనమాట. వాళ్ళే కొట్టి అలిసిపోయి హిరణ్యకశిపుడికి వెళ్ళి చెప్తారు, మా వల్ల కాదు అని చెప్పేసి. ఇన్నెన్ని ప్రయత్నాలు చేసిన భక్త ప్రహ్లాదుడికి చిన్న గాయం కూడా కాకుండా మహావిష్ణువు అనేది ఎల్లకాలం కాపాడుతూనే వస్తుంటాడు. ఇదంతా చూసిన హిరణ్యకశిపుడికి ఇంకా కోపం ఎక్కువైపోయి తన చెల్లి అయిన హోలిక అనే రాక్షసితోటి మంటల్లో భక్త ప్రహ్లాదుని తోసి చంపాలనుకుంటారనమాట. అలా చేసే ప్రయత్నంలోనే హోలిక ఆ మంటల్లో పడి దహనం అయిపోతుంది. భక్త ప్రహ్లాదుడికి మటుకు చిన్న గాయం కూడా కాకుండా తప్పించుకుంటాడనమాట. ఈ విధంగా హోలిక ఆ మంటల్లో పడి కాలిపోవటాన్ని పాపంపై ధర్మం గెలిచిన విధంగా మనము హోలీని సెలబ్రేట్ చేస్తామన్నమాట. అండ్ వన్ మోర్ స్టోరీ వచ్చేసి రాధాకృష్ణులు వాళ్ళ ప్రేమ అనురాగానికి గుర్తుగా హోలీ అనేది సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడి వరకు అయితే నాకు తెలిసిన స్టోరీ. మీకు తెలిసిన స్టోరీ గురించి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తారు కదా. ఫుల్ వీడియో చూసేసి మీరు కూడా డై కిట్ అనేది రెడీ చేసి మీ పిల్లలకి ప్రెజెంట్ చేయండి.
ఆఫ్టర్ పెన్సిల్ స్కెచ్ అండ్ కటింగ్ అయిపోయిన తర్వాత మనము ఈ విధంగా కలర్ మార్కర్ తోటి బ్లాక్ కలర్ మార్కర్తో అవుటర్ లైన్ ఇస్తున్నాం అన్నమాట. ఇలా మార్కింగ్ అయిపోయిన తర్వాత పిల్లలకి మనము ప్రెజెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి నచ్చిన కలర్స్ అనేది ఆ బ్లాక్ కలర్ లైన్స్ ఉన్నాయి కదా వాటిలో ఫిల్ చేసుకొని వాళ్ళకు నచ్చిన విధంగా క్రియేటివిటీ అనేది చేస్తారు. ఇలా మనం క్రాఫ్ట్ ఇచ్చి వాళ్ళకి ఇలా స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఎథిక్స్ కూడా వాళ్ళకి చెప్తుంటే మనకు చాలా హ్యాపీ ఫీల్ ఉంటుంది కదా. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ క్రాఫ్ట్ థాట్స్ పెట్టి హోలీ రోజు సర్ప్రైజ్గా మా బాబుకి ఇద్దాం అనుకున్నాను, కానీ వాడు ముందుగానే చూసేసి కలరింగ్ అనేది ఫినిష్ చేశాడు చూడండి.